చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఉగ్రవాదులో పాక్ మిలిటరీ అధికారులు అర్థం కావడం లేదు. ఉగ్రవాదులకి మించి రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు పాక్ మిలిటరీ అధికారులు. యుద్ధం వస్తే బంకర్లో దాక్కునే పాక్ మిలిటరీ అధికారులు భారత్కి సవాలు చేస్తున్నారు. ప్రజల జీవితాలని ప్రాణాలని బలి తీసుకుంటున్నారు. ఆపరేషన్ సింధూర్తో గట్టి బుద్ధి చెప్పినా కుక్కతోక వంకరే అన్నట్టు పాక్ వ్యవహరిస్తోంది. భారత్ దెబ్బకి తోక ముడిచిన పాకిస్తాన్ మరోసారి భారత్ను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తుంది. పాకిస్తాన్ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి భారతీయుల విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాక్కు సింధు జలాలను ఆపితే భారత ప్రజల ఊపిరి ఆపేస్తామంటూ హెచ్చరించారు. అయితే గతంలో ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాది హఫీజ్ సయీద్ కూడా సేమ్ ఇవే కామెంట్స్ చేయడం విశేషం. तुम हमारा पानी बंद कर दोगे, हम तुम्हारा सांस बंद कर देंगे. పాకిస్తాన్లో జరిగిన ఓ కార్యక్రమంలో అహ్మద్ షరీఫ్ మాట్లాడుతూ భారత్ మాకు వచ్చే నీటిని అడ్డుకుంటే మేము వారి ఊపిరిని అడ్డుకుంటామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది వీడియో. ఇక ఉగ్రవాదాన్ని ఆపేంత వరకు సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు భారత్ తీసుకున్న నిర్ణయం పైన ఆయన ఈ కామెంట్స్ చేశారు. అయితే గతంలో 2008 ముంబై దాడుల సూత్రధారి లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ కూడా ఇదే తరహా బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇలా ఇద్దరు ఒకే విధంగా మాట్లాడడం వెనక కారణమేంటి అనేది తెలియాల్సి ఉంది. పాక్ ఆర్మీకి చెందిన అధికారి ఇలా ఉగ్రవాది తరహాలో మాట్లాడమేంటని పలువురు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. तुम हमारा पानी बंद कर दोगे, हम तुम्हारा सांस बंद कर देंगे. ఇదిలా ఉంటే ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడిపైన పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ మరోసారి అసంబద్ధమైన వ్యాఖ్యలు చేశారు. ఆ దాడి దురదృష్టకరమని అంటూనే 1971 నాటి యుద్ధంలో ఓటమికి భారత్ పైన ప్రతీకారం తీర్చుకున్నామంటూ పాక్ ప్రధాని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొందని, ఇది ప్రమాదకరంగా మారి ఉండేదని ఆయన అన్నారు. భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో మృతుల కుటుంబాలకు ఆయన ఆర్థిక సాయం అందజేశారు. పహల్గాం ఘటన తర్వాత రెండు దేశాల మధ్య పరిస్థితులు ఎప్పుడైనా తీవ్రంగా మారేలా ఉన్నాయని ఆయన చెప్పారు. ఉగ్రదాడిపైన నిష్పక్షపాతంగా విచారణ జరపాలని కోరినా భారత్ తిరస్కరించిందని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపైన తాము అంతర్జాతీయ విచారణకు సిద్ధంగా ఉన్నామని షెహబాజ్ తెలిపారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.